బాస్ బ్యాక్ అన్న, వింటేజ్ బాస్ బ్యాక్. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, 70 ఏళ్ళ వయసులో కూడా డాన్స్ ఎరగదీశాడు. అది ఆ గ్రేస్ని కానీ మళ్ళీ ఎవడు టచ్ చేయలేడు. మళ్ళీ మా చిన్న బాసే రావాలి ఆ గ్రేస్ని టచ్ చేయాలంటే. ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ సంక్రాంతి బాస్దే. కొంతమంది చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రాల్ చేసే వాళ్ళు ఎంత ట్రాల్ చేసినా కానీ బాస్ ఈజ్ బాస్. ఆయన ఇండియన్ సినిమా బాస్ అంతే. సాంగ్స్ కామెడీ కావచ్చు అంతా ఏ విధంగా అనిపించింది థియేటర్లో ఎట్లా ఉంది? బాస్ టైమింగ్ ఎవరికి తెలియంది కాదు. కామెడీ టైమింగ్ శంకర్ దాదా జిందాబాద్ చూసాము, ఎంబీబీఎస్ చూసాము, ఘరానా మోడు, రౌడీ అల్లుడు, చెంటబ్బాయి దగ్గర నుంచి బాస్ టైమింగ్ చూస్తూనే ఉన్నాం. అలాంటి టైమింగ్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాస్ కామెడీ టైమింగ్ని చూపెట్టాడు అనిల్ రావుపూడి గారికి. అనిల్ రావుపూడి గారికి గుడి కట్టేస్తాం అంతే. బాగుందండి, అంటే ఫ్యాన్స్కి అయితే పర్ఫెక్ట్ మూవీ. సినిమాలో హైలైట్స్ అంటే ఏమనిపించాయి మేడం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అది బాగా హైలైట్ చేశారు ఈ చిరంజీవి గారిని. ఈ మధ్య కాలంలో అలా అనిపించలేదు 2-3 మూవీస్, బట్ కరెక్ట్గా హీరోని ఎలివేట్ చేశారు బాగా. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? బాగుంది, మరి చిరంజీవి ఫ్యాన్స్కి ఎలా నచ్చుతుందో తెలీదు. అంటే ఈ వయసులో కూడా డాన్స్ అంతా మీకు ఎలా అనిపించింది? అందుకే ఆయన మెగాస్టార్. చాలా బాగుంది అన్న, మీరు చెప్పండి. నేను చేయలేను, ఇది వేరే ఛానల్. ఓకే, ఏంటి అడగండి.